హాయ్ హలో నమస్తే ఆదాబ్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ న్యూస్ తెలుగు టీవీ. నేను మీ జర్నలిస్ట్ ప్రవీణ్. నేటి ప్రధాన వార్తలు ఒకసారి చదువుకునే ప్రయత్నం చేద్దాం. వార్తల్లోనూ ఉన్నటువంటి వాస్తవాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నేటి ప్రధాన వార్తల్లో ఈనాడు చూసుకుంటే, ఈనాడు దినపత్రికలో కానీ ప్రతి పేపర్లో వెలుగు కానీ ఆంధ్రజ్యోతిలో కానీ మొత్తం కూడా గ్యాస్ ధరలపైనే మరి ప్రధానంగా ఈరోజు వార్తా పేపర్లలో టాపిక్ నడుస్తూ ఉన్నది. ప్రజల్లో అదే రకంగా ఈ యొక్క గ్యాస్కి సంబంధించినటువంటి ధరల పెంపు విషయంలో ఎన్నికలు జరిగిన తర్వాత బీజేపీ పార్టీ ఎన్నికల తర్వాత గ్యాస్ ధరలు కానీ పెట్రోల్ ధరలు కానీ ఖచ్చితంగా పెంచుతుందని చెప్పి ప్రతిపక్షాలు మాట్లాడుతున్నటువంటి మాటలు నిజమేనని చెప్పి అన్ని పేపర్లు కూడా రాసుకొచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. మరి నేడు కమర్షియల్ గ్యాస్ ఏదైతే ఉన్నదో అది 993 రూపాయలకు పెంచినటువంటి పరిస్థితి కనపడతా ఉన్నది. మరి హోటళ్లకు ఎక్కువ బయట తినే వాళ్లకు ప్రభావం పడుతుంది అన్నట్టుగా మరి వార్తలన్నీ కూడా రాసుకొచ్చినాయి. ఖచ్చితంగా ఈ యొక్క గ్యాస్ ధరల పెంపు ఏదైతే ఉన్నదో అది కొంత ఇబ్బందికరంగానే మారేటువంటి పరిస్థితి కనపడతా ఉన్నది. మళ్ళీ ఎటు పోయినా కానీ ప్రజలకే కదా, ప్రజల్లో బయట తినే వాళ్ళకే ఉంటుంది. ఇప్పుడు హోటళ్ళు నిర్వహించే వాళ్ళు ఒకరోజు పెడతారు, 2 రోజులు పెడతారు, వాళ్ళు లాస్ట్కి అయితే చేయలేరు కదా. గ్యాస్ పెరిగిందని చెప్పి వాళ్ళు ఆ తినే ఐటమ్ ఏదైతే ఉందో దాని మీద పెంచి వసూలు చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. మొత్తానికైతే గ్యాస్ ధరలు పెరిగినాయి. మరి ఆ వార్త ప్రధానంగా కనపడతా ఉన్నది. చూద్దాం. ఇగో ఇక్కడ బయట తినే వారిని ఎత్తిన బండ వాణిజ్య సిలిండర్ పై ఒకేసారి 993 రూపాయల పెంపు. మరి ఏదైతే 3,314 చేరిన ధర కమర్షియల్ గ్యాస్ ధర 3,314 రూపాయలకు ఈ కమర్షియల్ ధర అనేది పెరిగిందట. ఈ ఏడాది 84% పెంపు. బ్లాక్ లో 5-6 వేలకు విక్రయం. హోటళ్లు, విద్యార్థులు, మరి వలస కార్మికులపై ఆర్థిక భారము అన్నట్టుగా ప్రధానంగా మనకు కనపడతా ఉన్నది. అందరూ ఊహించినట్లే జరిగింది. ఎన్నికలు ముగిశాయనే ముగియగానే బాధుడు మొదలైంది. 19 కిలోల వాణిజ్య సిలిండర్ పై 993 పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీంతో ఒక్క సిలిండర్ ధర 3,314కు చేరుకుంది. దీంతో కలిపి 2026లో మరి వరుసగా 6రోసారి పెరిగినట్లయింది. మొత్తం పెంపు 84% చేరుకున్నది. ఈ ధరల పెరుగుదల ప్రభావం హోటళ్లు, రెస్టారెంట్లు, టీ దుకాణాల వారితో పాటు విద్యార్థుల, వలస కార్మికుల వారిపై తీవ్రంగా పడుతుందని చెప్పి ప్రధానంగా మనకు కనపడతా ఉన్నది. ఈ గ్యాస్ ధర పెరగడంతో సామాన్యుడి నడ్డి విరిగేటువంటి పరిస్థితి స్పష్టంగా కనపడుతుంది. ఈ ధరలు పెరుగుడే ఉన్నదో అక్కడ ఓ పక్క యుద్ధం జరుగుతూ ఉన్నది. ఇగో ముందే మరి ప్రజలు తీవ్ర అవస్థలు పడతా ఉన్నారు. ఓ పక్క అన్నిటి మీద రేట్లు పెరిగినటువంటి పరిస్థితి కనపడతా ఉన్నది. దాన్ని బారిన పడి ప్రజలైతే తీవ్ర మూల్యం చెల్లించుకుంటా ఉన్నారు. మరి దానికి కాకుండా ఈ వాణిజ్య సిలిండర్ ఏదైతే ఉన్నదో, కమర్షియల్ గ్యాస్ ఏదైతే ఉందో అది పెరిగింది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగేనా మరి తోసిపుచ్చలేమంటున్నా ప్రభుత్వ వర్గాలు. మరి డీజిల్, పెట్రోల్ ధరలు కూడా పెరుగుతాయట. ఇక ఇవన్నీ పెరుగుకుంటా కూర్చుంటే వచ్చే ఆదాయమో తక్కువ. బయటికి పోతే 500 రూపాయల లోటు తీస్తే కథం, మళ్ళీ తిరిగి చూడముందుకే ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి సామాన్యుడి మీద పడుగుతూ ఉన్నది. ఇక ఇట్లా మరి రేట్లు పెరుగుకుంటా పోతే ఇక లాస్ట్కు మరి ఏం జరుగుతుందో చూడాలి. మరి దాన్ని తోసిపుచ్చలేమని చెప్పి ప్రభుత్వ వర్గాలు అయితే చెప్తా ఉన్నారు. మరి చూద్దాం ఏ రకంగా ఈ గ్యాస్ ధరలు పెరుగుతూ ఉన్నాయి. మరి ప్రజలు, ప్రభుత్వాలు ఎట్లా రియాక్ట్ అవుతారు చూడాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. మరి
2 భారీ బస్ టెర్మినల్ ప్రారంభిస్తామని చెప్పి ప్రభుత్వము చెప్తా ఉన్నారు. శంషాబాద్ లో 150 ఎకరాల్లో, మరి గాజుల రామారంలో 100 ఎకరాల్లో అంతర్జాతీయ స్థాయిలో నిర్మిస్తాం. నిజమేనా? రేవంత్ రెడ్డి గారు చెప్పిందంటే అవుతుంది పక్క. ఓ పక్క మొత్తం ప్రైవేటీకరణకు మెగా కృష్ణారెడ్డికి దారాదత్తం చేస్తా ఉన్నారు. ఉన్నటువంటి ల్యాండ్స్ నిన్నగాక మొన్న ఏదో స్పా సెంటర్ పెట్టుకుంటామంటే 89 ఎకరాలు ఇచ్చిరు. మరి ఆర్టీసీకి అక్కడ గాజుల రామారం కాడ 100 ఎకరాలు, శంషాబాద్ కాడ 150 ఎకరాలలో భారీ బస్ టెర్మినల్ అయితే ఏర్పాటు చేస్తారట. మరి ఈ రకంగా అడుగులు పడితే ఖచ్చితంగా కూడా ప్రజలకు, ఆర్టీసీ కార్మికులకు మరి న్యాయం జరిగేటువంటి అవకాశము ఉంటుంది. ఇక చూడాలి. ప్రైవేటీకరణకు ప్రోత్సహిస్తూనే మరి ఈ బస్ టర్మినల్లకు కూడా దాదాపు 250 ఎకరాలు అంతర్జాతీయంలో నిర్మిస్తామని చెప్పి అంటా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారి సర్కారు చెప్తా ఉన్నారు. గుర్తింపు ఎన్నికల విలీనంపై సమగ్ర కార్యాచరణతో రండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆర్టీసీ ఎవరైతే నేతలు ఉన్నారో వాళ్ళకు చెప్పినటువంటి పరిస్థితి కనపడతా ఉన్నది. సంస్థ సమస్యలు 100% పరిష్కరిస్తాం, ఒక్క డ్రైవర్ను కూడా మేము తొలగించమని చెప్పి హామీ ఇచ్చినటువంటి పరిస్థితి కనపడతా ఉన్నది. ఆర్టీసీ కార్మిక సంఘాల ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి సమ్మె కాలానికి మరి వేతనం ఇస్తామని చెప్పి వెల్లడి. కేసులు ఎత్తివేసేందుకు ఆదేశాలు ప్రకటించినటువంటి అధికారులకు ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. ఆ సమయంలో ఎవరైతే ఆర్టీసీ సమ్మెలో ఉన్నారో, విధులకు రాకుండా ఆ సమయంలో కూడా వేతనము ఇస్తాము, భయపడొద్దని చెప్తా ఉన్నారు. ఏ కేసులు ఉన్నా కానీ వాళ్ళ మీద కేసులు వెంటనే ఎత్తేయాలని చెప్పి అధికారులకు చెప్పినటువంటి పరిస్థితి వార్తల్లో కనబడతా ఉంది. రాష్ట్రంలో ఆర్టీసీని బలోపేతం చేయడంతో పాటు కార్మికుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం 100% పరిష్కరిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆర్టీసీ మనుగడ గౌరవాన్ని పెంచుతోంది. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు వీలుగా సమగ్ర కార్యాచరణతో ముందుకు రావాలని కార్మిక సంఘాల ప్రతినిధులకు సూచించారు. వేతన సవరణ అంశాన్ని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఆర్టీసీ కార్మికులు ఇటీవల చేసిన 3 రోజుల సమ్మె కాలానికి మరి వేతనాలు చెల్లించడంతో పాటు సమ్మె సమయంలో నమోదైన కేసులను ఎత్తివేయాలని అధికారుల్ని ఆదేశించారు. ముఖ్యమంత్రి రెడ్డిని శుక్రవారం సాయంత్రం మరి ఆర్టీసీ యూనియన్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కలిసిన సందర్భంలో ఇవన్నీ కూడా మరి హామీలు ఇచ్చినటువంటి పరిస్థితి రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి పరిస్థితి మనకు ప్రధాన వార్తల్లో కనబడతా ఉన్నది. సీఎం రేవంత్ రెడ్డికి మరి వినతి పత్రం సమర్పిస్తున్న ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఈదూరు వెంకన్న, వైస్ చైర్మన్ థామస్ రెడ్డి, చిత్రంలో మరి మంత్రి పొన్నం నాగిరెడ్డి, వేం నరేందర్ రెడ్డి గారు కూడా ఉన్నారు. అక్కడ సబ్ స్టేషన్ల పక్కనే సౌర విద్యుత్ ప్లాంట్లు, భారీ డేటా సెంటర్లకు వేగంగా విద్యుత్ అనుమతులు, మరి నిరంతరం కరెంటు సరఫరాకు ఏఐ వినియోగించాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు మరి అధికారులకు జారీ చేసినటువంటి పరిస్థితి కనపడతా ఉన్నది. గిగ్ వర్కర్ల చట్టానికి త్వరలోనే విధి విధానాలు. కార్మికుల దినోత్సవంలో మంత్రి వివేక్ మాట్లాడినటువంటి, నిన్న రవీంద్ర భారతిలో జరిగినటువంటి ప్రోగ్రాంలో మంత్రి వివేక్ మాట్లాడినటువంటి విషయాలు మనకు ప్రధానంగా కనపడుతున్నాయి. గిగ్ వర్కర్ల చట్టానికి ప్రభుత్వము గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరి వారి పక్షాన ప్రభుత్వం పనిచేయడానికి రెడీగా ఉన్నది అని చెప్పి కార్మిక దినోత్సవం రోజున మరి మంత్రి వివేక్ మాట్లాడినటువంటి విషయాలు మన ప్రధాన వార్తల్లో చూస్తా ఉన్నాము. ఉద్యోగ సమస్యలు పరిష్కరిస్తాము ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు మాట్లాడినటువంటి విషయాలు మనకు ఈనాడులో ప్రధానంగా కనపడతా ఉన్నాయి. ఒక పెట్రోల్ డీజిల్ ధరల విషయంలో అన్నట్టు జరిగిన కదా, మరి పోలీస్ శాఖలో అవినీతిని ఉపేక్షించాం, డ్రగ్స్, సైబర్ క్రైమ్, ట్రాఫిక్ ప్రాధాన్యం ఇస్తామని చెప్పి డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం సివి ఆనంద్ గారు మాట్లాడినటువంటి ప్రధాన వార్త ఈనాడులో కనపడతా ఉన్నది. పోలీస్ శాఖలో అవినీతిని ఉపేక్షించము. ఖచ్చితంగా పోలీస్ శాఖలో జరుగుతున్నటువంటి అవినీతి ఏదైతే ఉందో అవినీతిలో మరి ఉపేక్షించకండి. ఏ పోలీస్ స్టేషన్కి పోయినా కానీ లోకల్ లీడర్స్ తోటి అనుబంధం ఏర్పరచుకొని అక్కడ ఉన్నటువంటి పోలీసు వారు కొంచెం ఎక్కువ తక్కువ చేస్తూ ఉంటారు. వారి మీద ఎక్కువ దృష్టి పెట్టండి. మరి డీజీపీ
ఆ అవినీతి ఏదైతే ఉందో దాన్ని ఉపేక్షించను అంటున్నారు. చూద్దాం రానున్న రోజులలో మరి డీజీపీ సివి ఆనంద్ గారు ఈ దీని పక్షాన మరి ఏ రకంగా చేస్తారో చూడాల్సిన పరిస్థితి కనబడతా ఉన్నది. కుదరని సయోధ్య యుద్ధ ముగింపునకు ఇరాన్ నూతన ప్రతిపాదన మరి ఏదైతే సంతృప్తిగా లేదన్న ట్రంప్ దాడులను ఉన్న ఐచ్ఛికాలపై సమీక్ష దాడులకు ఉన్న ఐచ్ఛికాలపై సమీక్ష అంటూ మనకు ప్రధానంగా కనబడతా ఉన్నది. కుదరని సయోధ్య ఒక పేపర్లోనైతే మరి ఈ రోజు నుంచి యుద్ధం ఆపేస్తున్నాము, మా కాల పరిమితి అయిపోయింది, యుద్ధం ఆపేస్తున్నాం అని చెప్పి ట్రంప్ ప్రకటించిన ఒక పేపర్లో రాసుకొచ్చారు. ఇక్కడనో మరి సయోధ్య కుదరలేదని చెప్పి ఈనాడులో రాసుకొచ్చారు. వాస్తవానికి యుద్ధం అనేది ముగింపు కావాలి. ఇప్పటికే సామాన్యుని నడ్డి విరిగేటట్టు మరి ఏదైతే ఆర్థిక భారం సామాన్యుడి పైనే పడతా ఉన్నది. రోజువారీ పని చేసుకునేటువంటి కూలీలు, మరి రోజు హోటల్ నడిపించుకుంటున్నటువంటి హోటల్ యజమానులు, ఏదైతే చిరు వ్యాపారుల మీద ఈ భారం పడతా ఉన్నది. గ్యాస్ ధరలు పెరుగుతూ ఉన్నాయి. ప్రతిదీ కూడా ధరలు పెరగడం వల్ల మరి వాళ్ళ పైన భారం అయితే ఎక్కువగా పడతా ఉన్నది. మరి ఔటర్ రింగ్ రోడ్డు ప్రమాదం, ఔటర్ రింగ్ రోడ్ పై ఘోర ప్రమాదం జరిగింది. మరి 3 చిన్నారులు సహా 6 మృతి చెందారు. నిన్న ఔటర్ రింగ్ రోడ్ శంషాబాద్ సమీపంలో ఒక కారు ఆగున్న లారీని ఢీ కొట్టింది. అందులో 7 ప్రయాణిస్తూ ఉన్నారట. 6 చనిపోయారు, 1 ప్రాణాలతో బయటపడ్డారు. 3 పిల్లలు ఉన్నారట. అందులో 3 పెద్దవాళ్ళు చనిపోయారు, తల్లిదండ్రి వాళ్ళకి సంబంధించిన వాళ్ళు మొత్తం కూడా 6 చనిపోయారు. ఒక మహిళ మరి బయటపడినటువంటి పరిస్థితి. ఓఆర్ఆర్ మీద ఘోర ప్రమాదం జరిగింది. పాపం యాదగిరి గుట్టకు పోయేస్తా ఉన్నారట. యాదగిరి గుట్ట మరి ఇక్కడ ఆ పక్కనే ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు దర్శించుకొని వెళ్తా ఉంటే మరి ఆ డ్రైవరు తీవ్ర ఎండలు నిద్ర లేక వెళ్తా ఉన్న సమయంలో నిద్రనే దీనికి కారణం అన్నట్టుగా ప్రధానంగా వార్తల్లో మరి కనబడతా ఉన్నది. పాపం 6 చనిపోయినటువంటి పరిస్థితి మనకు ప్రధానంగా కనబడతా ఉన్నది. ఖజానాకు కాసుల వర్షం. ఏప్రిల్లో రికార్డు స్థాయిలో 35% పెరిగిన జిఎస్టి ఆదాయం. తొలిసారి ఒక నెలలో అత్యధికంగా 4,621 కోట్లు. వృద్ధి రేట్లో దేశంలో తెలంగాణకు 2వ స్థానము. రాష్ట్రంలో పెట్టుబడులకు సానుకూల వాతావరణం, ఆర్థిక కార్యకలాపాలు మరి పుంజుకోవడంతో పన్నుల వసూళ్లు పెరిగి మరి ఖజానాకు కాసుల వర్షం కురుస్తోంది. ఆదివారం పెంపునకు రాష్ట్ర సర్కారు చేపడుతున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ప్రజలు ఆనందంగా మరి పన్నులు పెంచకుండానే మరి ఇదంతా కూడా ఖజానాకు కాసుల వర్షం కూర్చుందన్నట్టుగా ప్రధానంగా కనబడుతుంది. తెలంగాణ దేశవ్యాప్తంలో తెలంగాణ 2వ స్థానంలో ఉందట. ఓకే, మరి వెలుగులో చూసుకుంటే వెలుగులో కూడా జిఎస్టి వసూళ్లలో తెలంగాణ రికార్డు స్థాయి. మరి ఏప్రిల్లో కమర్షియల్ ట్యాక్స్ రాబడి 7,570 కోట్లు. మరి ఒక జిఎస్టి నుంచి 4,621 కోట్లు. గతేడాది ఏప్రిల్తో పోలిస్తే 35% మరి అదనంగా వచ్చిందన్నట్టుగా ప్రధానంగా కనబడతా ఉన్నది. దేశవ్యాప్తంగా భారీగా పెరిగిన జిఎస్టి వసూళ్లలో దేశంలో 2వ స్థానంలో తెలంగాణ రాష్ట్రము ముందుకు వెళ్తా ఉన్నదట. ఆ రకంగా జిఎస్టి వసూలైనాయట. కమర్షియల్ సిలిండర్ పై 993 పెంపు. వెలుగు పేపర్ ఆయన మంచి పెద్దగా రాసింది, బాగా రాసింది. ఇంత భారీగా ధర పెంచడం మరి చరిత్రలోనే తొలిసారి. ఇంత భారీ ఎత్తున ధరలు పెంచడం ఇదే తొలిసారి అన్నట్టుగా ప్రధానంగా కనబడతా ఉన్నది. 5 కేజీల సిలిండర్ పై 261 రూపాయలు బాదుడు. మరి ధరలు మే 1 నుంచి అమలు. డొమెస్టిక్ సిలిండర్ ధరలు యథాతథం. హైదరాబాద్ లో 19 కేజీల సిలిండర్ ధర మరి 3,315 రూపాయలకు, 5 కేజీల సిలిండర్ ధర 914 రూపాయలకు. అంతర్జాతీయ సంక్షోభమే కారణమన్న ఆయిల్ కంపెనీలు, చిరు వ్యాపారులు, హోటళ్లు, హాస్టళ్లు, కేఫ్లు, టిఫిన్ సెంటర్లపై ఎఫెక్ట్ అన్నట్టుగా ప్రధానంగా కనబడతా ఉన్నది. చిరు వ్యాపారుల మరి పొట్ట కొట్టేటువంటి కార్యక్రమం ఇది. ఈ గ్యాస్ ధరలు పెరగడం వల్ల మరి రోజు వారి పాపం వాళ్ళ రెంట్స్ కానీ వాళ్ళకు ఏదైతే ఉన్నటువంటి సిబ్బందికి సాలరీస్ ఇవ్వడం కానీ ఇదంతా కూడా వాళ్ళ మీద భారం పడుతుంది. వెంటనే పెంచగానే కొంచెం ఇబ్బందికరంగా పరిస్థితి ఉంటుంది.
ఈ గ్యాస్ ధర పెరిగింది కదా రేట్లు పెంచితే మరి అక్కడ తినే వాళ్ళు ఇబ్బంది పడతారు, ఇక్కడ హోటల్ నిర్వహించే వాళ్ళు ఇబ్బంది పడతారు. మరి ఈ రకంగా హాస్టళ్ళు, హోటళ్ళు ఇవన్నిటికీ కూడా రోడ్డు మీద ఎక్కువ రోడ్ సైడ్ ఫుడ్ తింటారుగా వాళ్ళ మీద భారం పడుతుంది అన్నట్టుగా ప్రధానంగా వార్త కనబడతా ఉన్నది. తలకిందులు కానున్న మధ్యతరగతి బడ్జెట్, మరి మధ్య తరగతి కుటుంబాల బడ్జెట్ ఏదైతే ఉందో అది తలకిందులు కానున్నట్టుగా ప్రధానంగా మనకు కనబడతా ఉంది. ఇది ఎలక్షన్ బిల్లు గ్యాస్ ధరల పెంపుపై రాహుల్ ట్వీట్, పెట్రోల్ డీజిల్ రేట్లను పెంచుతారని మళ్ళీ కామెంట్ చేసినటువంటి పరిస్థితి. రాహుల్ గాంధీ ఇది ఎలక్షన్ బిల్లు, ఎలక్షన్ అయిపోగానే పెంచుతామని చెప్పినాం కదా, ఖచ్చితంగా అదే రీతిలో భారతీయ జనతా పార్టీ ఈ రకంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇట్లా పనిచేసిందని చెప్పి రాహుల్ గాంధీ గారు ట్వీట్ చేసినటువంటి పరిస్థితి మనకు ప్రధానంగా వెలుగులో కనపడతా ఉన్నది. వీధి వ్యాపారులపై పెనుభారం, ఎన్నికల తర్వాత గ్యాస్ ధర పెంపు ప్రజలను మోసగించడమే అని చెప్పి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడినటువంటి పరిస్థితి ఉన్నది. కార్మికులకు మోదీ మేడే గిఫ్ట్, రెస్టారెంట్ హోటళ్లు మరి మూసుకునే పరిస్థితి కేటీఆర్ మాట్లాడినటువంటి వార్త మనకు ప్రధానంగా చూస్తున్నాం. 9 ఉమ్మడి జిల్లాల్లో 18 సోలార్ ప్లాంట్లు సబ్స్టేషన్ల పక్కనే ఏర్పాటుకు ప్రభుత్వ నిర్ణయం. మరి కోతలు సరఫరాలో పలు తగ్గించుకునేందుకు మరి ఏఐ వాడండి అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశం ఇచ్చినటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. భారీ డేటా సెంటర్లకు వెంటనే పర్మిషన్ ఇవ్వండి, రైతు డిస్కంపై మరి ఉద్యోగుల్లో అపోహలు తొలగించాలని చెప్పి అధికారులకు ఆదేశం. విద్యుత్ శాఖపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో కలిసి మరి సీఎం రివ్యూ చేసినటువంటి వార్త ప్రధానంగా కనబడతా ఉన్నాము. సోలార్ ప్లాంట్లు ఏదైతే ఉందో 18 సోలార్ ప్లాంట్లు సబ్ స్టేషన్ల పక్కనే ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఎక్కడైతే సబ్ స్టేషన్ ఉంటుందో దాని పక్కన సోలార్ ప్లాంట్ కంపల్సరీ ఉండాలి అన్నట్టుగా ప్రభుత్వము నిర్ణయం తీసుకుంది. ఆ ప్రాతిపదికన అడుగులు పడాలి. మరి ఇప్పటికే 18 సోలార్ ప్లాంట్లు అమర్చడానికి ప్రభుత్వం అయితే ముందుకు కొనసాగుతూ ఉన్నది. సనత్ నగర్ టిమ్స్ లో ట్రయల్ రన్ షురు. మొదటి రోజు 30 మంది పేషెంట్లకు మరి ఓపీ సేవలు అందించారట. మరి సనత్ నగర్ లో ఏదైతే టిమ్స్ ఉన్నది కదా, టిమ్స్ ఆసుపత్రిలో 30 మందికి పేషెంట్లకు ఓపీ సేవలు అందించారు. మరి ఈ నెలాఖరు లోప ఈ ట్రయల్ రన్ అనేది చేస్తారు. రోజు రోజుగా పెంచుతూ మరి ఈ యొక్క ఏదైతే ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఉంటాయి కదా ఓపీలు పెంచుకుంటా మరి సేవలు అందిస్తారట. క్రమక్రమంగా మరి పేషెంట్ల సంఖ్య పెరుగుతుందన్న అధికారులు లోటుపాట్లు సరిచేసుకుంటూ నెల రోజుల్లో పూర్తి స్థాయి వైద్యం చేస్తామని చెప్పి టిమ్స్ కి సంబంధించినటువంటి డాక్టర్లు చెప్తున్నటువంటి పరిస్థితి. జూన్ 2న సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అధికారికంగా మరి ప్రారంభించే అవకాశం ఉందట. జూన్ 2వ తారీఖు రోజు అధికారికంగా ప్రారంభిస్తారని ప్రధానంగా కనబడుతుంది. హమాలీల సంక్షేమానికి ప్రత్యేక బోర్డు. గత ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాసింది. మా సర్కారు చర్చల ద్వారా సమస్యలు పరిష్కరిస్తుందన్న మరి పీజీఆర్ పేరు మీద వచ్చే ఏడాది నుంచి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇస్తామని వెల్లడి. రవీంద్ర భారత్లో మేడే వేడుకల్లో పాల్గొని మరి అక్కడ మంత్రి వివేక్, కాంగ్రెస్ నేతలు ఉన్నారు, అక్కడ ప్రతిపాదన చేసినటువంటి పరిస్థితి ఉన్నది. గిగ్ వర్కర్ల తరహాలోనే అన్ని సదుపాయాలు కల్పిస్తామని చెప్పి మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడినటువంటి వార్త ప్రధానంగా కనబడుతుంది. రాష్ట్రంలో హమాలీ కార్మికుల సంక్షేమం కోసం త్వరలోనే ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేస్తామని కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. గిగ్ వర్కర్ల తరహాలోనే హమాలీలకు కూడా మరి సామాజిక భద్రత, వైద్య సదుపాయాల కల్పనకు మరి విధి విధానాలు రూపొందిస్తున్నట్టు చెప్పారు. శుక్రవారం హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో కార్మిక శాఖ ఆధ్వర్యంలో జరిగిన మేడే వేడుకల్లో ఆయన చీఫ్ గెస్ట్ గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్మికులకు మరి శ్రమశక్తి అవార్డులను ప్రదానం చేశారు. రాష్ట్రంలో సుమారు 4 లక్షల మంది గిగ్ వర్కర్ల జీవితాల్లో వెలుగు నింపేందుకు రాహుల్ గాంధీ హామీ మేరకు మొదటిసారి చారిత్రాత్మక చట్టాన్ని తీసుకువచ్చామని చెప్పి మంత్రి మరి వివరించారు. అక్కడ మాట్లాడినటువంటి పరిస్థితి ప్రధానంగా కనబడతా ఉన్నది. మసాలా దోశ వరల్డ్ నెంబర్ 1 లో మరి 6వ స్థానంలో ఉన్నదంట. టాప్
100 పాన్ కేక్స్లో 11 భారతీయ వంటకాలు, మరి ఆలుగడ్డతో చేసిన లాట్వియన్ కుర్తిపై ఏదైతే పంకు కాస్కు అగ్రస్థానం లభించిందట. అంతర్జాతీయ ఫుడ్ గైడ్ లైన్ టేస్ట్ అట్లాస్ తాజా జాబితా విడుదల చేసింది. మరి దోశ నెంబర్ 6గా నిలిచిందట. మనం అంటాం కదా, ఏ హోటల్ పోగానే ఆలు దోశ అంటాం కదా, ఆలు దోశ నెంబర్ 6 వరల్డ్ నెంబర్ 6గా ఉన్నదట. కరువు పూట సాగర్ నీళ్లపై మరి ఏపీ కన్ను. తాగునీటి కోసం 10 టీఎంసీలు కేటాయించాలంటూ కృష్ణా బోర్డుకు లేఖ. సాగర్ టీఎంసీపై ఏపీ కన్నేసింది. ఇప్పటికే కోటాకు మించి నీటిని తన్నుకుపోయిన పొరుగు రాష్ట్రం తాజాగా మరిన్ని నీళ్లకు ఎసరు పెట్టింది. మన కోటా పూర్తి కాకుండానే మన వాటాలోంచి ఎత్తుకుపోయేందుకు కుట్ర చేస్తున్నది. తాగునీటి అవసరాలకు 10 టీఎంసీలు కావాలంటూ కృష్ణా బోర్డుకు లేఖ రాసింది. అది కూడా సాగర్ నుంచే ఇవ్వాలని కోరింది. మే నెల మొత్తానికి సాగర్ కుడి కాలువ ద్వారా ఆ 10 టీఎంసీలు మరి తరలించుకుంటామని పల్నాడు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, మరి మార్కాపురం జిల్లాలకు మరి నీళ్ళు ఇస్తామని చెప్పి ఏపీ తన లేఖలో పేర్కొన్నది. ఈ నెల 5లోగా మరి తమ అభిప్రాయం చెప్పాలంటూ తెలంగాణ బోర్డుకు సూచన చేసినటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. సాగర్లో ఉన్నది 28 టీఎంసీలు, కృష్ణాలో మిగిలింది 5 టీఎంసీలే. ఇప్పటికే ఈ 2 జలాశయాల నుంచి 680 టీఎంసీలు తరలించిన పొరుగు రాష్ట్రం. ఏటా ఇదే తీరు నీళ్లు కేటాయిస్తే మరి తమకు తాగునీటి తిప్పలు తప్పదంటున్న తెలంగాణ రాష్ట్రం. మరి ఆంధ్రప్రదేశ్ బోర్డుకు లేఖ రాసిందట. మాకు 10 టీఎంసీలు కేటాయింపులకు కృష్ణా బోర్డుకు లేఖ రాసినటువంటి పరిస్థితి. వెంటనే మరి అభిప్రాయం ఏదో చెప్పాలంటూ చెప్పినటువంటి వార్త ప్రధానంగా కనబడతా ఉన్నది. ఇక ఇక్కడ చూడండి, ఓఆర్ఆర్పై ప్రమాదం, 6 మృతి. శంషాబాద్ వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు, మృతుల్లో 3 చిన్నారులు ఉన్నారని చెప్పి 3 వాళ్ళు పెద్దవాళ్ళు చనిపోయారు, 3 చిన్నారులు చనిపోయినటువంటి పరిస్థితి కనపడతా ఉన్నది. చాలా దారుణం. ఓఆర్ఆర్ మీద ఎక్కువగా యాక్సిడెంట్ అవుతూ ఉంటాయి. ఇగో లెఫ్ట్ సైడ్ లారీలు ఆగినాయి. అక్కడ ఆగిన లారీ మీద ఓఆర్ఆర్ మీద వాహనాలు నిలిపే ప్రయత్నం. ఇప్పుడు లారీ డ్రైవర్లు కూడా కొంచెం ఆలోచన చేయండి. మీకు ఏదైతే సెపరేట్ ఉంటుంది కదా నిలుపుకోనికి, అక్కడ ప్రాంగణంలో నిలపాలి, కానీ ఏడబడితే ఆడ లారీలు ఆపుకుంటే ప్రమాదాలు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. నిద్ర మత్తులో వాళ్ళు ఇబ్బందులు పడి కొంత కొత్తగా డ్రైవింగ్ చేసే వాళ్ళు కూడా ఈ ఎక్కువ యాక్సిడెంట్స్ కు కారణం అవుతా ఉన్నాయి. ఇదైతే ఎంత ఘోరం జరిగిపోయింది. మరి అందరూ సిరిసిల్ల వాసులు, ఒక కుటుంబానికి చెందిన వారు మరి దైవ దర్శనానికి వెళ్ళి వస్తుండగా విషాదం. రోజంతా ప్రయాణం, ఎండవేడితో డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి నిద్రపోవడమే యాక్సిడెంట్స్ కారణం అన్నట్టుగా మరి ప్రధానంగా కనబడతా ఉన్నది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పరిధిలోని తండుపల్లి ఔటర్ రింగ్ రోడ్డు ఓఆర్ఆర్ పై ఘోర ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టగా ఒకే కుటుంబానికి చెందిన 6 ప్రాణాలు కోల్పోయారు. యాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి స్వర్ణగిరి క్షేత్రాలను దర్శించుకు తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పాపం. ఓకే, ఫోన్ ట్యాపింగ్ కేసులో త్వరలోనే ఛార్జ్ షీటు. 19,000 పోలీసు ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం రెడీ. మరి మీడియాతో కొత్త డీజీపీ సివి ఆనంద్. సైబర్ క్రైమ్, నార్కోటెక్స్ విభాగాల్లో ఎస్ఐబి గ్రేహౌండ్స్ సేవలు వాడుకుంటాం. సైబర్ నేరాల, మాదక ద్రవ్యాల కట్టడికి సరికొత్త ప్రణాళికలు. డీజీపీగా బాధ్యతల స్వీకరణ యాక్షన్ ప్లాన్ వెల్లడించినటువంటి పరిస్థితి. డీజీపీగా ఛార్జ్ తీసుకుంటూ ఆ క్రమంగా మీడియాతో మాట్లాడినటువంటి సివి ఆనంద్ గారు మాట్లాడినటువంటి వార్త ప్రధానంగా కనబడతా ఉన్నది. మాదక ద్రవ్యాల విషయంలో ప్రభుత్వం గట్టిగా కూడా యాక్షన్ తీసుకోవాలి, యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకుని ఈ మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రభుత్వం ఖచ్చితంగా కసరత్తు చేయాలి. పోలీస్ శాఖ దీనికి ఖచ్చితంగా కసరత్తు చేయాలి. ఎందుకంటే మాదక ద్రవ్యాల అలవాటు పడి మెయిన్గా యువత మంచిగా ఎడ్యుకేషన్ చేసుకుంటున్నటువంటి ఇంజనీరింగ్ స్టూడెంట్స్ దీనికి ఎక్కువగా బానిస అవుతా ఉన్నారు. అక్కడక్కడ చూస్తుంటా ఉంటాం మనము.
ఆ మాదక ద్రవ్యాలకు బానిసై వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకే తెలియనటువంటి పరిస్థితి కనపడతా ఉన్నది. కాబట్టి మాదక ద్రవ్యాల నిర్మూలన ఏదైతే ఉందో వేగవంతంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దీనికి కసరత్తు చేయాలి. దాన్ని నిర్మూలించేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేయాలి. మరి దానికి ఎక్కడి నుంచి వస్తుందో అక్కడ మందు పెడితే ఇదంతా రాకుండా ఆగుతుంది. కాబట్టి దాని మీద ఎక్కువ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అండ్ పోలీస్ శాఖ దీని మీద ఎక్కువగా పనిచేయాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. మన నిన్న సూర్యాపేట జిల్లా సంబంధించి అక్కడ ఎస్పీ నరసింహ గారు దాని మీద అవగాహన కార్యక్రమం చేశారు. ఇప్పటికే అరెస్ట్ అయిన వాళ్ళను దాంట్లో కేసులలో ఉన్న వాళ్ళకు ఎక్కువగా వాళ్ళకు క్లాసులు ఇవ్వడం జరిగింది. వాళ్ళకు చెప్పే ప్రయత్నం చేశారు, అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. వాళ్ళకు యూరిన్ టెస్ట్ అదంతా కూడా చేసి ఎవరైతే ఈ యొక్క మాదక ద్రవ్యాలు గంజాయి డ్రగ్స్ తీసుకుంటున్నటువంటి వారికి నిన్న అక్కడ క్లాసులు ఇచ్చి నల్గొండ జిల్లా వ్యాప్తంగా సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా అక్కడ ఎస్పీ నరసింహ గారు చేసినటువంటి పరిస్థితి నిన్న మనకు ప్రధానంగా కనపడ్డది. ఇక మందుబాబులకు బాటిల్పై 100 రూపాయలు పెరుగుతుందట. మరి ఆ దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తూ ఉన్నదట, అడుగులు వేస్తూ ఉన్నదట. బాటిల్ మీద 100 రూపాయలు పెరుగుతుందట. చూసుకోండి, ఇక మీ మీద కూడా భారం పడతా ఉన్నది. సామాన్యుల మీద ఎట్లయితే హోటళ్ళు గ్యాస్ ధర ఎట్లా పెరిగిందో మరి కేంద్ర ప్రభుత్వం గ్యాస్ మీద పెంచితే మేము మందు మీద పెంచుతామని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దాని మీద కసరత్తు చేస్తూ ఉన్నదట. ఈ నెలలోనే లిక్కర్ ధరలపై సమీక్ష జరిగేటువంటి అవకాశం ఉందన్నట్టుగా ప్రధానంగా కనబడతా ఉంది. లిక్కర్ ధరలు పెంచేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్టు తెలుస్తున్నది. ఈ నెలలోనే పెంపుపై ప్రకటన వచ్చే ఛాన్స్ ఉన్నది. ఈ మేరకు ఎక్సైజ్ శాఖకు సర్కారు సంకేతాలు పంపినట్లు సమాచారం. ధరల కమిటీ మరి డిస్టరీల నుంచి వచ్చిన ప్రొసీజర్స్ ఏదైతే ఉన్నదో పరిశీలించే పనిలో మరి నిమగ్నం అయిపోయినట్టు తెలిసింది. ప్రస్తుత ఉత్పత్తి వ్యయాన్ని ధరలో మరి దృష్టిలో పెట్టుకొని ప్రీమియం బ్రాండ్స్ ఫుల్ బాటిళ్లపై 100 వరకు పెంచే అవకాశం ఉన్నట్టు సమాచారంగా కనపడతా ఉన్నది. మరి పెరుగుతున్న ఒత్తిడి రాష్ట్రంలో ప్రతి 2 రోజులకోసారి లిక్కర్ ధరలు పెంచడం సాధారణంగా జరుగుతున్నది. బీఆర్ఎస్ హయాంలో 2023లో మేలో రేట్లు పెంచారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక గత ఏడాది 2025 మేలో లిక్కర్ రేట్లను మరి సవరించడానికి కంపెనీలు ఒత్తిడి పెట్టాయి. కానీ కొంతకాలం ఆగాలని ప్రభుత్వం సూచించడంతో మౌనంగా ఉన్నాయి. ప్రస్తుతం పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితుల కారణంగా మద్యం బాటిల్స్ తయారీపై తీవ్ర ప్రభావం పడింది. బాటిల్స్ తయారీ కోసం ఉపయోగించే గ్యాస్ ధరలు, మద్యం ఉత్పత్తి ఖర్చులు పెరగడంతో కంపెనీలు మరి మద్యం ధరలు పెంచాలని చెప్పి ఒత్తిడి చేస్తున్నాయట. ఇక చూడండి, ఇక మందు మీద పడుతుంది భారం. ఈ సీసాలు రెడీ చేయాలంటే ఈ సీసాలకు కావాలి ఏ గ్యాసే కావాలి కదా, దీన్ని తయారు చేయాలంటే హీట్ కావాలి కదా. మరి అక్కడ యుద్ధం కారణంగా మందు మీద కూడా మనకు తీవ్ర ప్రభావం పడుతూ ఉంది. మందు బాబులకు 100 రూపాయలు పెరుగుతుంది ఒక బాటిల్ మీద. 100 కాదు, ఎంత పెంచినా తాగుతారు. ట్యాక్స్ పేయర్స్ ప్రభుత్వానికి మేలు చేసేటువంటి మా తాగుబోతు అన్నలు ఎంత పెరిగినా కానీ దీన్ని మాత్రం వదలరు. ఎక్కడ రేటు పెరిగినా రోడ్డు మీదకి ఎక్కి ధర్నా చేసే పరిస్థితి ఉంటుంది. కానీ ఇది పెరిగితే ఏం కాదు, పెంచుకొని మేమైతే తాగుతూ ఉంటాం. మరి ఆ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తా ఉన్నదట. ఒక్కసారి మీరు కూడా చూడండి, పెంచక ముందే చూసుకోండి. మళ్ళీ 100 రూపాయలు పెరుగుతూ ఉందట బాటిల్ మీద. ఏం పెంచుడు అది, మందు క్వాలిటీ లేక హార్ట్ అటాక్లు వచ్చి ప్రజలు చనిపోతా ఉన్నటువంటి పరిస్థితులు చాలా రకంగా కనబడుతుంది.